నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పనులు జరగట్లేదు. దీనికి కారణం ఖచ్చితంగా ఆ దేవుడికి మన మీద కోపం వచ్చింది. ఎందుకు అనంటే ముడుపు కట్టాం, అవి స్వామికి సమర్పించలేదని, అలాగే ఏదైనా మొక్కి అవి తీర్చలేదని, అవి తీర్చలేదు కాబట్టే దేవుడు ఇలా మా మీద పగబట్టాడని చెప్పి చాలా మందిలో ఇది ఒక భావన ఉంటుంది. అంటే ఏదైనా కోరిక కోరుకుని అది తీరిన తర్వాత మొక్కు చెల్లించకపోతే, అలాగే ముడుపులు కట్టి సమర్పించకపోతే, వస్తాం ఇక ఆలయానికి అని చెప్పి రాకుండా ఉంటే దేవుడికి కోపం వస్తుందా? మనల్ని శిక్షిస్తాడా? మనకి జరగాల్సిన పనులన్నీ ఆపేస్తాడా? ఇంతేనా అని చాలా మంది భావన అండి. ఏం చెప్తారు? నిజంగా అలా జరుగుతుందా? ఈ మనిషి దేవుడి గురించి ఆలోచించేటప్పుడు మనం ఎలా ఉంటామో ఆయన కూడా అట్లానే ఉంటాడు అని అనుకుంటాడు. అది వచ్చిన చిక్కంతా ఇక్కడ, అంతకన్నా ఇంకేం లేదు. మనం ఎవడన్నా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆడు చెప్పిన తర్వాత ఆ పని చేయలేదు అనుకోండి, మీరేం చేస్తారు? వాడిని తిడతారు, వాడిని కొడతారు. ఇంకా కోపం ఎక్కువగా ఉంటే వెనకాల నుంచి పోయి ఏదైనా నరుకుతారు, ఏమైనా చేస్తారు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ తీసుకుపోయి స్వామికి అంటగట్టేస్తున్నాం మనం. ఆయన కూడా ఇంతేను. నేను మొన్న ఆ మాట చెప్పాను కదా ఆయనకి, నేను దర్శనం చేసుకుంటానన్నాను కదా, కాబట్టి దర్శనం చేసుకోలేదు కదా, ఆయన కోపం వచ్చేసింది, అందుకని నేను ఇవాళ స్కూటర్ మీద పోతుంటే నా స్కూటర్కి యాక్సిడెంట్ చేశాడు ఆయన అంటాడు. దేవుడికి పాపం పని పాటలేదు. ఇవన్నీ కూడా మనం చెప్పేసుకుంటున్నాం అనమాట దేవుడి గురించి. ఎప్పుడు అవలేదు, దానివల్ల మా ఇంట్లో ఇన్ని ఇవి జరిగిపోయినాయి, ఈ ఉపద్రవం వచ్చేసింది, అది వచ్చింది, ఇది వచ్చేసింది, దీని అంతటికీ కారణం ఆయనే అంట. ఇందులో రెండవ విషయం ఏంటంటే నీలో ఉండేటువంటి అన్యోన్యతాభావం. అంటే నేను చేసినటువంటి పని, అంటే నేను కదా వాగ్దానం చేశాను. దేవుడు అడిగాడా అండి మిమ్మల్ని ఏమన్నా వాగ్దానం చేయమని? ఆయన ఏమన్నా అడిగాడా నువ్వు ముడుపు కట్టమని? ముడుపు కట్టింది నువ్వే. నువ్వు ముడుపు కట్టుకొని నువ్వు వాగ్దానం చేసి, నీ వాగ్దానాన్ని ఎవరు బ్రేక్ చేశారు? నువ్వే బ్రేక్ చేసుకున్నావు. చేసుకున్న తర్వాత నీ మనసులో ఆ పాప భీతి అనేటువంటిది నీకే కలిగింది. అమ్మో నేను చేసింది తప్పు, కాబట్టి ఈ తప్పు నువ్వు చేసుకున్నావు గనక ఈ తప్పు వల్లనే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి అనే భావం నీ మనసులో ఉంది. అంతేకాని భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరిని ఈ విధంగా శిక్షించడు. ఆయన ఎంత కరుణాస్వరూపుడి అంటే తన భార్యను ఎత్తుకుపోయినటువంటి రావణాసురుణ్ణే వాడిని సంహరించేటువంటి అవకాశం చేతికొచ్చినా కూడా, ఒరే రావణాసురా, చేతిలో ఆయుధం లేదురా నీకు, హాయిగా పోయి రాత్రంతా రాజ్యాన్ని పరిపాలించుకొని రేపు ఉదయం తిరిగిరా ఆయుధాలు పట్టుకొని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? కనీసం ఇప్పుడు ఓడిపోనంత వరకు కూడా వీడి మనసులో రాముడిని నేను జయించగలననేటువంటి గర్వం ఉండింది. రావణ ఇప్పుడు ఓడిపోయాడుగా, ఓడిపోయిన తర్వాత అన్న మనసు మారిపోతుందేమో. రేపు ఉదయం వచ్చి అయ్యా నా వల్ల తప్పైపోయింది, నేను సీతమ్మని తీసుకుపోవటం తప్పు అని కాళ్ళు ఎక్కడ పట్టుకుంటాడో, పట్టుకుంటే వదిలేద్దాం అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. అప్పటికి కూడా వాడి బుద్ధి మారల. అప్పుడు మారకపోతే ఎవడైనా ఏదేవుడైనా చేసేదేం లేదు. అంతేగాని నేనేదో ముడుపు కట్టాను, కట్టంగానే నేను పోయి ఇది చేయలేదు కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తాడు అంటే, అలా శిక్షించేవాడు లేకపోతే ఇటువంటి భావాలన్నీ కూడా మనసులో పెట్టుకునేవాడు ప్రభు ఎప్పుడు కాదట. ఆయన కరుణామయుడైనటువంటి వాడు. ఎంత కరుణాస్వరూపుడు అనంటే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా 100 తప్పులు చేసినటువంటి శిశుపాలుడినే 100 తప్పు అయిన తర్వాత ఎప్పుడో సంహరించాడు. మనలో మనకుండేటువంటి జీవితంలో మనం పడుతున్నటువంటి కష్టాలు నువ్వు ఎందుకు పోలేదు పోని ఒక ఉదాహరణ అనుకుందాం. ముడుపు కట్టావు, పోలేకపోయావు. దేమిటి కారణాలు? నీ ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, సమయానికి డబ్బు లేకపోవచ్చు, అంతే కదండి, లేదా ఇంట్లో ఇంకెవరికన్నా ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఒక 5-6 రీజన్స్. వీటిల్లో నీకు అంటూ నువ్వు నీ అధీనంలో ఉన్నవి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఇవాళ నీకు డబ్బు రాలేకపోతే నువ్వేం చేస్తావు? నీ పరిస్థితి అట్లా ఉంది, అనుకున్న డబ్బు నీ చేతికి రాలా, అందుకని ప్రయాణం చేయలేకపోయావు. ఆరోగ్యం నీ చేతుల్లో ఏమి లేదు, అనారోగ్యం పాలయ్యావు, నువ్వేం చేయగలుగుతావు? దేవుడు ఈ విధంగానే ఆలోచిస్తాడు కానీ నిన్ను ఎలా శిక్షించాలా అనేటువంటి ఉద్దేశం ఆయనకేం ఉండదు.
కానీ అదే. అదేంటో ఇలా జరిగిన తర్వాత అంటే ఉమ్. ఒకవేళ ముడుపు కట్టడం ఆలస్యమైన ఏమన్నా ఇవ్వడం అయితే ఏదో ఒక చెడు జరుగుతుందండి. కానీ అవి దేనికి సంకేతం? ఎందుకు అలా జరుగుతాయి? సంకేతాలంటే సంకేతాలు మీరు మలల్చుకుంటున్నారండి. అది నేను అంతే. చెప్పటము. ఉమ్. ఆ సంకేతం ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకోండి, ఉమ్. ఉన్నట్టుండి నాకు తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, ఉమ్. అబ్బా నాకు తలకాయ నొప్పి వచ్చిందని నేను లేచి పక్కకి వెళ్ళిపోతే, ఉమ్. ఈ తలనొప్పి ఎందుకు వచ్చిందంటే నేను వెంకటేశ్వర స్వామి గురించి ఏదో తప్పు చెప్పాను అందుకే నాకు వచ్చింది అని నేను అనుకోవచ్చు. ఉమ్. లేదా మీరు ఆ మాట అనొచ్చు. ఉమ్. మీరు ఇంకో 10 మందికి పోయి చెప్పొచ్చు కూడా ఈ మాట. ఉమ్. ఏవైనా జరగచ్చు కదా. ఉమ్. ఆ తలనొప్పి నాకు ఎందుకు వచ్చిందంటే నేను నిన్న టాబ్లెట్ వేసుకోకపోవటం వల్ల వచ్చిందేమో. మీకు తెలుసా ఆ విషయము? లేదు. తెలీదు. కాబట్టి దీన్ని మీరు ఈ విధంగా ఊహించుకుంటున్నారు అంతే. పెద్దగా ఊహించుకోండి. ఏదో పెద్దగా మనంతట మనం ఊహించుకోవటమే కానీ ఉమ్. అలాంటి చిన్న చిన్న వాటికి మనకి ఏమి ఆయనగా అపకారం చెయ్యడు. ఉమ్. కానీ నీలో ఉండేటువంటి న్యూనతాభావం ఏదైతే ఉన్నదో ఉమ్. దాంతోటి నువ్వు అలా ఊహించుకుంటావు. నీలో ఆ భయం అనేటువంటిది ఉండటం కూడా మంచిదే నేను అడిగితే. ఉమ్. ఎందుకంటే మనం ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాటను పాటించమనే కదా భగవంతుడు అంటాడు. అవును. ఎవడైనా సరే మాట ఇచ్చిన తర్వాత. ఉమ్. కానీ భగవంతుడు ఎప్పుడైనా కోరికలతో నా దగ్గరికి రమ్మని చెప్పాడా? ఇది అసలు మౌలికమైన విషయం. ఎప్పుడు చెప్పలా ఆయన. ఎప్పుడు చెప్పరు. అవును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు ఆయన. ఉమ్. అన్నీ వదిలేసి నా దగ్గరికి రా అన్నాడు. ఉమ్. మనం ఇంత పెద్ద లిస్టు తయారు చేసుకొని వెళ్తాం తీసుకొని అక్కడికి. పోతున్నాం ఆయన దగ్గరికి. అవును. అంటే నీ ఉద్దేశం ఏంది? ఉమ్. ఆయనకి తెలియదు నాకేం కావాలో, ఉమ్. నేను నేను పోయి అడగాలి. చెప్తే గాని ఉమ్. ఆయనకి తెలియదు ఈ విషయం అని అనుకుంటున్నావు. ఇప్పుడు ఎవరిని తక్కువగా అంచనా వేశారు? నువ్వు భగవంతుడిని తక్కువగా అంచనా వేసావు కానీ భగవంతుడిని గురించి ఏమనుకోవట్లేదే. ఉమ్. ఎప్పుడు ఏ అన్నీ సమయంలో ఇవ్వాలో? తెలిసినటువంటి ఆయన ఎప్పుడు ఏది ఇస్తే మంచిది అని ఆయనకి తెలియదా? ఉమ్. తెలిసినవాడు కదా ఆయన చేస్తాడు. ఆయన ఏది ఇస్తే అదే మంచిదని నువ్వు అనుకోవాలి కదా. ఉమ్. నేను అడిగాను కాబట్టి ఆయన ఇవ్వలేదు అని అంటే ఎవరిది ఇక్కడ తప్పు? ఉమ్. పిల్లవాడు నిప్పు దగ్గరికి పోతున్నాడండి. ఉమ్. పోతూ ఉంటే ఆ నిప్పులో చేయి పెట్టాలి, ఆడికేదో కణకణ మండుతూ కనపడింది. ఉమ్. భలే ఉందే దగ్గరికి పోయి పట్టుకుందాం అనుకుంటున్నాడు. తల్లి ఏం చేస్తుంది? ఆపుతుంది. ఒరే పట్టుకుంటే నీ చెయ్యి కాలుతుంది. అది నీకు తెలియదు కాలుతుందని తర్వాత ఎప్పుడో తెలిసిన తర్వాత ఏడుస్తావు నువ్వు. ఉమ్. అంతకు ముందే ఆ విషయం తెలిసినటువంటి తల్లి పక్కన ఉందా? ఉమ్. తల్లి ఏం చేస్తోంది? ఆపుతుంది. వెనక్కి పిల్లోడు ఏం తీసుకుంటాడు. చేస్తాడు అప్పుడు? ఏడుస్తాడు. ఏడుస్తాడా లేదా? నన్ను అది ముట్టుకోనివ్వట్లేదని ఏడుస్తున్నాడు వాడు. అవును. కానీ అది ముట్టుకుంటే ఇంతకన్నా ఏడుస్తావురా నాయనా అని చెప్పి ఉమ్. తల్లి ఆపుతున్నది ముందు. ఉమ్. ఇప్పుడు తల్లా చెడ్డది, పిల్లోడా చెడ్డవాడు? అజ్ఞాని అయిన అర్థం పిల్ల అవ్వట్లేదు. చెడ్డ ఎవరూ లేదు. వాడి అజ్ఞానం అర్థం వల్ల కావట్లేదు. వాడు అలా అనుకుంటున్నాడు అంతే. ఉమ్. అట్లానే భగవంతుడికి తెలుసు ఉమ్. నాకు ₹1,00,00,000 కావాలని మీరు కోరుకున్నారండి. ఉమ్. ఒరే ఈ ₹1,00,00,000 ఇస్తే ఈ మనిషి సరైనటువంటి దోవలో ఉండదు అనుకున్నాడు ఆయన. ఉమ్. 1,00,00,000 అడిగితే నీకు ₹1,00,000 ఇచ్చాడు. అబ్బే ఈ దేవుడు మంచోడు కాదండి, పక్క దేవుడి దగ్గరికి పోతాను నేను. ఉమ్. ఆయన అయితే ₹1,00,00,000 అడిగితే 10 లక్షలు అన్న ఇస్తాడు ఉమ్. అనుకొని ఈ గుడి వదిలేసి ఆ గుడికి పరిగెత్తుతాం. ఇదే కదా ఈ రోజుల్లో జనాలు చేస్తున్న పని. ఉమ్. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం లేకుండా పోయింది? దైవం మీదే. మనకి నమ్మకం లేకుండా పోయి ఆయన్నేంది మనం తిట్టటం? అది ఆయనకి ఏది ఎంత ఏ సమయంలో ఎలా ఇవ్వాలనేది తెలుసు. ఉమ్. కాబట్టి స్వామి దగ్గరికి పోయి 2 చేతులు జోడించి మనం చేయాల్సిన పని ఏంటి? స్వామి ఉమ్. ఏది భావ్యమో నాకు అది ఉమ్. నాకు అనుగ్రహించు. ఉమ్. అంతవరకే. ఇప్పుడు భారం ఎవరిని ఎత్తినుంది? దేవుడి పైనే. నీకెందుకు టెన్షన్ ఇంకా? నన్ను హ్యాపీగా రక్షించాల్సినటువంటి రిలాక్స్‌గా భారం నీ మీద ఉంది అని చెప్పి మొత్తం తీసుకుపోయి ఆయనకి డెలిగేట్ చేసేయి అన్నాడు. ఉమ్. మనం పట్టుకొని లాక్కుంటున్నాం. అబ్బే నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు. ఉమ్. పట్టుకొని లాక్కున్నోడికే కదా కష్టం. ఉమ్. కష్టం నువ్వు పడుతున్నావు, ఆయన తిట్టడం ఎందుకు అంటాను. దేవుడి పైన కాబట్టి భారం ఎప్పుడు వేయాలి. కూడా భగవంతుడి దగ్గరికి పోయి 2 చేతులు జోడించి ఇదే ప్రార్థన, ఎవరికైనా ఒకటే ప్రార్థన. ఉమ్. స్వామి ఏది నాకు భావ్యమో అది నాకు నువ్వు అనుగ్రహించు. ఉమ్. నీకు ఏది అనుగ్రహించాలో తెలిసినవాడు ఆయన. ఉమ్. అంటే అది చెయ్యాలి తప్పితే ఇంకా ఏ విధంగా ఆయన నిన్ను శిక్షించడం కోసం ముడుపులు కడితే నాకేదో ఇదైపోతుంది, కట్టకపోతే కోరికలు తీర్చకపోతే నన్ను అన్యాయం చేసేస్తాడు, నన్ను నాశనం చేస్తాడు, ఉమ్. ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరన్నా చెప్పినా కూడా నమ్మమాకండి అంతే. రైట్. థ్యాంక్ యూ. ఎందుకంటే కొంతమంది దాన్ని అవకాశం తీసుకొని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అవును. అవి అసలు మన నమ్మనే అవసరం లేదు. ధన్యవాదాలు సార్. నమస్తే.